బోర్మని ఏడుస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకి ఎందుకు దిగాడు? సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి తనకు క్షమాపణ చెప్పాలని, కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఇంకా తనని జగన్మోహన్ రెడ్డి కలిసి తన మాటలు ఏదో విని తనకు కొన్ని మూటలు ఇవ్వాలని ఏమన్నా కోరుకుంటున్నాడేమో తెలియదు. ఈరోజు జగన్ ఇంటి గేటు ముందు ప్లాట్ఫామ్ మీద బైఠాయించి మరి ఇంత హంగామాకి దిగాడు. దీని అంతటికి గల కారణం ఏమిటి? బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇలాంటి పరిస్థితి రావడానికి పూర్తిగా అతనే కారణమైనప్పటికీ అతన్ని వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మరి అతనికి ఏమి న్యాయం చేయాలి? మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు చెబితే ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బూతుల వరద అన్నమాట. బోరేసి నీళ్లను పైకి తీసినట్టుగా బూతులు ఇతని ఒంట్లో నుంచి ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని కాపు గాయటానికి, జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అరే తురే అని ఇక ఎంత లకారాలు మకారాలు మొత్తం వాడేసి అతన్ని నోటికొచ్చిన బూతులు తిట్టేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడతాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కాలుకి తాడు కట్టి బైక్ కట్టుకొని నెల్లూరు నుంచి తాడేపల్లి దాకా ఈడ్చుకొస్తాను. ఇది జగన్ అధికారంలో ఉండగా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు. అది కూడా సగం ఇలాంటి వాళ్ళ వల్ల కారణమే. కాకపోతే దాన్ని పెంచి పోషించుకుంది జగన్మోహన్ రెడ్డి. తాను చేసిన తప్పుకి తానే అనుభవిస్తున్నాడు. కాకపోతే వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళకి ఒక హోదా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ వీళ్ళే గుర్తిరగక తాము ఎక్కడున్నాము అనేది చూసుకోకుండా నింగికి ఎగిరినట్టు జగన్మోహన్ రెడ్డి అంతా వీళ్ళు కూడా ఎత్తెదిగినట్టుగా మాట్లాడి ఆ తర్వాత ఇబ్బందులు పాలవుతారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీద కేసులు కూడా పడ్డాయి. ప్రత్యేకించి ఇతను బూతులు తిట్టాడు అనే దానికంటే కూడా ఇతను బెదిరించి ఏదో ఒక పాస్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలకు కానీ, మోసం చేసిన కార్యక్రమాల మీద కానీ వీటన్నిటి మీద అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ఆ సమయంలో కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా ఒకటి చేశాడు. లలిత హాస్పిటల్లో తన తల్లిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ లలిత హాస్పిటల్ లెటర్ హెడ్ మీద ఫేక్ లెటర్ ఒకటి తీసి చెన్నై విజయ హాస్పిటల్లో చూపించాలి, అందుకని మీరు నాకు పెరోలో లేకపోతే బెయిలో ఇచ్చారంటే కనుక నేను మా తల్లిని తీసుకుని వెళ్ళాలి, ఆమెను చూడటానికి ఊరు లేదు అని ఒక లలిత హాస్పిటల్ది ఒక ఫేక్ లెటర్ కూడా తీసుకొచ్చాడు. ఆ విషయం కూడా బయటపడిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఆ ఎల్లకాలానికి జైల్లో ఉంచడం అనేది కుదిరే పని కాదు కాబట్టి వీళ్ళకి కూడా బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడిక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి కొంత పొగడ్తలు ఉంటాడు. ఏదో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఈసారి ఏం చేస్తాను అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ అతను ఏదో పబ్బం గడుపుకునే కార్యక్రమాలు చేశాడు. కాకపోతే ఎల్లకాలానికి మాటలతో కడుపులు నిండవు కదా. నాకు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద నేను ఇలా మాట్లాడిన కారణానికి కూటమి నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఆ తర్వాత తను ఏదో ఎస్సీ వర్గానికి చెందినోండి కాబట్టి ఎస్సీ ఎస్టీ సెల్లో నేను వీళ్ళ మీద కంప్లైంట్ పెడతాను. ఇన్ని మాటలు ప్రగల్భాలు ఆ రోజున పలికేశాడు. కాకపోతే ఇప్పుడు కడుపు మాడినప్పుడు మాటలు వేరే రకంగా వస్తాయిగా. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఇంటి ముందు ధర్నా అంటే సజ్జల రామకృష్ణారెడ్డికో ఆ రోజున వాళ్ళందరూ ఫోన్ చేసి స్క్రిప్ట్ పంపించి మరీ ఇలాంటి వాళ్ళ చేత బూతులు తిట్టించారు కాబట్టి ఇప్పుడు తనని ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికే కదా వెళ్తాడు. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తటం లేదు. ఇక కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అసలు ఎవడి బోరుగడ్డ అనిల్ కుమారు, అతనికి వైసీపీకి ఏంటి సంబంధం అని వాళ్ళు కూడా కొంత సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా ఇతను ఎగబట్టడం మొదలుపెట్టాడు. ఇక ఏమైనప్పటికీ అతనికి ఏదో రావాల్సిన డబ్బులో లేదు, ఇప్పుడు కనీసం మరి కుటుంబం నడుపుకుంటానికి కూడా డబ్బు లేని దీనస్థితిలో ఉన్నాడేమో తెలియదు. ఏదో ఒకటి నన్ను పట్టించుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిన పనే ఉంది. హాయిగా తినింట్లో కూర్చోవచ్చు, తిరిగి జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ పెట్టిరేగిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. గతంలో కొన్న కార్లకి పెట్రోల్ పోయింది, అవి నడవు. ఆ కార్లకి కిస్తీలు కట్టింది, అవి ఇంట్లో ఉండవు. లేదు కాదు అనుకుంటే మనకి ఏదైనా వ్యాపారాలు ఉన్నాయి అని అనుకుంటే తనకి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంటే అది కూడా ఏం నడవట్లేదు, దాని నుంచి కూడా ఏం రెవెన్యూ రావట్లేదు. మరి ఇప్పుడు ఇంట్లో ఉప్పు పప్పు కొడుకోవడానికి డబ్బులు లేవు అనేది కూడా ఒక రకంగా ఆయన చెప్పకనే చెబుతా ఉన్నాడు. ఇట్లాంటిది వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పోగేసి
వీళ్ళ అకౌంట్లను కూడా వాడుకొని ఆ రోజున ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ఈయన బ్యాంకు ఖాతాలను కూడా బయటకు తీసి అందులో కూడా కోటాను కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు అందులోంచి కూడా ₹1 తీసుకుంటానికి లేదు. గతంలో మనం జగన్ అధికారాన్ని ఉపయోగించి సంపాదించుకున్నా ఇప్పుడు అవి బయటకు తీసుకుని వాడుకునే పరిస్థితిలో లేడు. అంటే వీళ్ళందరినీ జగనే ఆదుకోవాలి. ఇట్లాగే జగన్ చాలా మందిని తయారు చేసి పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఇది స్టార్టింగే, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే నెక్స్ట్ ఇంకెంతమంది వస్తారో. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులను సైతం హైర్ చేసుకుని మరి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. వాళ్ళకి బెయిల్ ఇప్పించకుండా యాక్చువల్గా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు లాయర్ వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తే అది అంతటితో పోతుంది కదా. కాదు, వాళ్ళని రిమాండ్కు పంపిస్తే మనం 4 రోజులు పేపర్లో రాసుకొని గొడవ చేయొచ్చు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మనం కూడా కొంత పెట్టరేగిపోవచ్చు అనేదానికి వాళ్ళని అక్కడ వదిలేసేసి జైలుకి వెళ్ళి 4 రోజులు ఉన్న తర్వాత బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తారు. ఈ ప్రాసెస్లో కూడా ఉంది వైసీపీ అనేది. ఎంత ప్లాన్గా వైసీపీ వాళ్ళు ప్రాపగండా కోసం ప్రయత్నం చేస్తుంటే అనవసరంగా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ తోటి ఎందుకు పెట్టుకుంటారు? ఆల్రెడీ ఇవన్నీ అయిపోయిన చాప్టర్లు, పేజీలు తిప్పేసిన తర్వాత ఆ పేజీల నిండా పిచ్చిగీతలన్నీ గీసేసిన తర్వాత కొత్త పేజీ అవసరం అవుతుందా? పాత పేజీలకే వస్తారా? కానీ పాత పేజీలన్నీ ఏమైపోవాలి అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా సాగుతుందనేది ఈ రోజున కనపడతా ఉంది. ఈ రోజున ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కనీసం ఫోన్ ఎత్తటం లేదు. ఫోన్ ఎత్తి మాట్లాడి అతనికి కావాల్సిన ఆ సొమ్ములు ఏదో ఒక 4 ఏర్పాటు చేస్తే అతను ఇంత దూరం వచ్చేది కాదు. ఇక నెక్స్ట్ వరుస పెట్టి ఇంకెంతమంది వచ్చి ఆయన ఇంటి ముందు ధర్నా కూర్చుంటారో తెలియదు. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. గతంలో ఇట్లాగనే కల్లం హరికృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. అతను చాలా రన్లుగా ఇలాగనే పెట్టరేగిపోతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను చూసి మీరు అందరూ బుద్ధి తెచ్చుకోండి, మీకు మీ మీద కేసులు అయినాయి అంటే మిమ్మల్ని పట్టించుకుంటానికి ఎవరు రారు, మీ పాస్పోర్ట్లు సీజ్ అయిపోయినాయి అంటే మీరు విదేశాలకు వెళ్ళటం కూడా కుదరదు అని ఆ రోజే చెప్పాడు. అక్కడి నుంచి కల్లం హరికృష్ణారెడ్డి పెద్ద సోషల్ మీడియాలో కూడా ఏం యాక్టివ్గా ఉండటం లేదు. జగన్మోహన్ రెడ్డిని కోపేసుకొని ఎవరిని తిట్టడం లేదు. కాకపోతే ఇప్పుడు రప్ప అని జగన్మోహన్ రెడ్డి వేరే స్లోగన్ ఎత్తుకొని దాని మీద నాయకులందరినీ రెడీ చేసుకుంటుంటే ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి అడ్డం మొత్తం పట్టం మొదలుపెట్టారు. ఇంకా జగన్ గతంలో ఉండగా చేసిన పనులన్నీ ఇప్పుడు రిఫ్లెక్షన్స్ రూపంలో ఈ రకంగా బయటకు వస్తూ ఉంటే జగన్ ఏం చేస్తాడనేది చూడాలి. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్తో స్టార్ట్ అయిన ఇది ఇంకెంతమంది వచ్చి కూర్చుంటే ఇంక ఏ రూపం దాలుస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.